వెల్కమ్ టు బ్లాగ్స్ విత్ శ్రీజ. ఇప్పుడైతే షాపింగ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ సాక్స్, ఈ బ్లూ కలర్ సాక్స్ ఇప్పుడైతే నా బూట్లో పెట్టేసుకోవచ్చున్నా. ఇప్పుడైతే మాట్లాడుతున్నా. ఇప్పుడైతే స్కూల్ నుంచి ఇచ్చేసాను ఫ్రెండ్స్, కానీ బాగా అలసిపోయాను. ఇంటికి వాడతాగా ఇక్కడ డాడీ చేస్తుంది. ఎందుకే బాగా అన్ని కాస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మీ ఊళ్ళో కూడా ఎందుకు బాగా కాస్తే కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకుని చేతులు కట్టుకుని స్నాక్స్ తింటా. మీ తర్వాత మనం రాసుకుంటా. అప్పుడు నేను ఏం రాస్తానో మీరు కూడా చూడండి. నా బుక్స్ గోల్ ఫ్రెండ్స్ మీరే చేస్తాను కదా. మమ్మీ టిఫిన్ చీకట్టుకోకుండా ఇప్పుడైతే చీకట్టుకుని రావాలి. నేనైతే ప్లేట్ పెట్టేసి అవి చీకట్టుకుని వచ్చేసా. ఇప్పుడైతే నాకు అన్ని తినాలని ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. అట్లా చూడగానే బాగుంది ఫ్రెండ్స్, అంత బాగుంది. నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటాలు ఇదైతే పొలగా ఉంది ఫ్రెండ్స్. రెండోది స్కూల్కి అది ఇంటికి వస్తే నాకైతే మ్యాంగో చూపడం లేదు. స్కూల్ నుంచి వచ్చేసిక స్నాక్స్ తాళం చేయకుండా స్నాక్స్ తినేవాళ్ళు ఎవరు? మీరు కూడా నారైతే లెక్ చేయండి. ఇప్పుడైతే ఈ టైంకి తినేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టైంకి అయితే జాబ్ ఉంది నా చేయడానికి. ఇంటికి ఇంటిలో పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మనీ అయితే పక్కనుంచి నీళ్ళు వేస్తున్నారు. బాగుంది ఫ్రెండ్స్, ఇలా ఉన్న లాలీపాప్ లాగా. ఇప్పుడైతే స్నానం చేసేస్తాను, మీరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడైతే స్నానం చేసి ఇచ్చేసా. ఇప్పుడైతే మనం స్కూల్లో చదువుకుని వచ్చాం కదా. ఇప్పుడైతే మనం ఏదో గేమ్ ఆడదాం. ఏం గేమ్ ఆడదాం అంటే సిగ్నల్స్ ఆడదాం. పదండి. ఇప్పుడు కూడా వందేనా పట్టుకుపోయావా? విచ్చినిద్దాం ఏమంటున్నావా? అక్కడికి 3 1 2 3 ప్రతి ఇద్దరు మిచ్చినకి వచ్చేక్కడికి పైన పడాల్సింది. ఈ పక్కన పెట్టి ఇది ఎందుకు చూస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ నుంచి ఎక్కేదా? నువ్వు అనుకున్నావు 1 2 3 4 5 అలా నుంచి ఎక్కాను. నాకు తెలియదు కదా నువ్వు మిచ్చిని కావాలేమో అని. అవునా, తను కదికి రావాలి. ఎంత పాలు నేను తెచ్చి అక్కడ 1 2 3 4 ఇప్పుడైతే మనీ పైకి ఉన్నారు ఫ్రెండ్స్. నేనైతే కింద ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ నాకు మనీ పడలేదు, సెకండ్ మనీ పడింది. నేనైతే మించిన కాదు చిట్టాను. మనీ అయితే ముందు ఎక్కేశాడు. నాకు పడింది కనిపించావా? పడి పెట్టేశాను. మరి అక్కడ తెచ్చుకోదండి. పోయింది కన్ను, దానికి అనిపిల్ల పుట్టు పల్లి పన్ను నీకు వెళ్ళి వచ్చేస్తాడా? నేనే ఉన్నాను. ఏంటి నేనైతే హోంవర్క్ రాసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే కొత్త బుక్స్ ఇస్తారు. ఇదైతే ఇంగ్లీష్ కాపీ బుక్, ఇదైతే తెలుగు కాపీ బుక్, ఇదైతే హిందీ కాపీ బుక్. ఇప్పుడైతే నా సబ్జెక్ట్ బుక్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇట్లా నేను ఒక కాపీస్ రాసుకోవాలి. ఇది దీంట్లో గమనం అయిపోతున్నాయి. నేను సబ్జెక్ట్ బుక్ కూడా పెట్టేసుకొని ఇక నేను ఇది రాసుకోవాలి. ఇది ఇంగ్లీష్ అంటే రాసుకుని హోంవర్క్ కాపీ రోజుకి 2 ఇస్తారు. ఈ రోజుగా 2 KING కింగ్ OFF FLOWERS ఫ్లవర్స్ ఈజ్ ROSE రోజ్
చూసాక మీ చేతిలో రాస్తున్నాను. ఇలాగే నాకు అవైనంత లెక్ చేయండి. ఇంగ్లీష్ బుక్ అయిపోయింది ఫ్రెండ్స్, చూపిస్తున్నా మీకు. స్కూల్లో మాకు బుక్స్ ఇస్తారు మమ్మీ అయితే ఈ అట్లా వేసింది ఫ్రెండ్స్. అట్లో దీని తర్వాత అన్ని ఇచ్చేసారు కానీ గురువు ఎక్కువ ఫ్రెండ్స్. నేను మోయలేక అలవాటు అయిపోయింది నాకు. ఇంకేం చేయమంటారు, ఈ బ్యాగ్ చిన్నది, బుక్స్ మీద ఎక్కువ. ఇప్పుడైతే నాకు హోంవర్క్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మా అన్నయ్యకే రైట్ అంటే నాకు నుంచి మా అన్నయ్య రాయలేదు ఫ్రెండ్స్, ఇప్పుడే రాస్తున్నారు బయటకి వచ్చి. అన్నయ్య ఒక చర్చి కెమెరాకి చూపించు. మా అన్నయ్య ఇప్పుడు తెలుగు రాస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మా అన్నయ్య బుక్, ఇది వచ్చి రాసుకున్న బుక్. అంటే మీకు తెలుస్తుంది కదా అని చెప్తాను. అంటే ఇది కూడా బుక్ ఇస్తాను, బోల్ బుక్స్ ఇస్తారు. మా అన్నయ్య కూడా మొదలుపోతున్నాను నాకులాగా ఇలాగ. ఇప్పుడైతే బయటికి వచ్చి ఇప్పుడు రాస్తున్నాను అనమాట మా అన్నయ్య. ఇప్పుడు మేము భోజనం చేసి పడుకోవాలి అని ఒకసారి కెమెరా మూసుకొని చూపించు. ఏం రాస్తున్నావు చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. నా వీడియో నచ్చితే క్లిక్ చేయండి.